పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మారబోతోంది తెలంగాణలో. రాష్ట్ర విభజన తర్వాత మరి వేరువేరు అయిపోయినాయి కాబట్టి ఇక్కడ కొత్తగా సొరవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టబోతున్నారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే సొరవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టడం చాలా సముచితం తెలంగాణ తెలుగు విశ్వవిద్యాలయానికి. ఆయన భాషకి చరిత్రకి చాలా సేవ చేశాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని ఆయన రాసిన పుస్తకం చాలా ప్రసిద్ధి పొందింది. ఇందులో ఉన్న ఐరనీ ఏంటంటే సొరవరం ప్రతాపరెడ్డి గారేమో ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని రాశారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమకారులేమో ఆంధ్ర అనే పేరు ఎత్తితే ఊరుకునేవాళ్ళు కాదు. కానీ చరిత్రని చెరిపివేయలేం అంటానికి సొరవరం ప్రతాపరెడ్డి గారు ఒక ఉదాహరణ. ఇక రేవంత్ రెడ్డి గారు గతంలో పెట్టిన చాలా పేర్లు నాకు నచ్చలేదు. ఉదాహరణకి సినిమా అవార్డులకి గద్దర్ పేరు పెట్టారు. అంతకుముందు నంది అవార్డులు అని ఉండేవి, తెలుగు సినిమాలకు ఇచ్చేటువంటి అవార్డులు. నంది అనేది ఒక సింబల్, వ్యక్తి పేరు కాదు. అటువంటి సింబల్ ఏదైనా పెట్టాల్సింది కనీసం. పోనీ వ్యక్తుల పేర్లు పెట్టినా ఇంకెవరైనా సినిమా పరిశ్రమకి సేవ చేసిన వాళ్ళు లేకపోతే సినిమా పరిశ్రమలో ఎంతో సాధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు పెట్టాలి. గద్దర్కి సినిమా పరిశ్రమకి పెద్దగా సంబంధాలు ఏమీ లేవు. ఏదో ఒకటి రెండు పాటలు పాడాడు ఆయన, అంతే. అంతమించి సినిమా రంగానికి ఆయనకి ఉన్న సంబంధాలు చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఆయన ఫీల్డ్ వేరు యాక్చువల్గా. మరి ఎందుకోసం పెట్టాడో ఆయన తెలియదు. గద్దర్ పేరు మీద అవార్డులు అంటేనే అది ఎందుకో ఇన్అప్రోప్రియేట్గా ఉంది. అటు ఆయనకి అదేమి పెద్ద గౌరవం కాదు, ఇటు సినిమా ఇండస్ట్రీలో అవార్డులు తీసుకునే వాళ్ళకి అది పెద్ద సముచితం అనిపించదు. సో ఆ నేపథ్యంలో తెలుగు విశ్వవిద్యాలయానికి సొరవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టడం చాలా సముచితం. ఈ సందర్భంలో చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగు విశ్వవిద్యాలయం ఇంతవరకు పూర్తిగా ఏర్పడలా. త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు, కానీ ఇంతవరకు అవలా. నిజంగా తలుచుకుంటే ఎంతసేపు పని అది? దానికి ఒక సెపరేట్ యూనివర్సిటీ, సెపరేట్ క్యాంపస్, వ్యవహారం అంతా చేయడం పెద్ద పని కాదు. కానీ దృష్టి దాని మీద ఉండదు. ఆ విషయంలో తెలంగాణనే మెరుగు ఆంధ్రప్రదేశ్ కంటే.